హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేయసి రావే ఎపిసోడ్ నెంబర్ 14. జై ఇంటికి రాకపోవడంతో అతని గురించి తెలుసుకోవడానికి పూర్ణం చంద్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకున్న శృతి కిందకి మెట్లు దిగుతుంటే ఆమెకి చుట్టుపక్కల నుండి ఎవరో పియానో ప్లే చేస్తున్న సౌండ్ వినిపిస్తోంది. ఆ సౌండ్ వినిపించగానే సడన్గా ఆమె మైండ్ అంతా ఫ్రీజ్ అయిపోయింది. వెంటనే మనసులో ఏవేవో దృశ్యాలు కదలడం మొదలుపెట్టాయి. దాంతో ఆ శబ్దాన్ని భరించలేకపోయిన ఆమె నో నో స్టాప్ అంటూ చెవులు గట్టిగా మూసుకొని అక్కడే మెట్ల మీద కూలబడింది. ఆమె శ్వాసవేగం పెరిగింది. ఆమె కళ్ళు మూతపడుతుంటే నో నో ఆపండి అంటూ పెద్దగా అరిచింది. ఆ అరుపులు విని కంగారుగా బయటికి వచ్చారు పూర్ణంచంద్ అండ్ జయంతి. అప్పటికే మెట్ల మీద నుండి నీళ్లలో నుండి వేరైన చేపపిల్లలా పడి కొట్టుకుంటూ కనిపించింది శృతి. ఆమెను అలా చూడగానే పూర్ణంచంద్కి ఆ రోజు జై చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. దాంతో భగవంతుడా, అసలేం జరుగుతుంది అనుకుంటూ టక్కున శృతి దగ్గరికి వెళ్ళి శృతి అని అరుస్తూ ఆమె వైపు కంగారుగా చూసి పైకి లేపడానికి ట్రై చేశాడు పూర్ణంచంద్. కానీ అప్పటికే ఆమె కళ్ళు మూతపడ్డాయి. ఇంతలో బయటికి వచ్చిన అమూల్య మెట్ల మీద పడున్న శృతిని చూస్తూ అమ్మా, ఎవరివే అని ఆతృతగా అడిగింది. జయంతి చాలా సింపుల్గా ఏమో నాకేం తెలుసు, దారిన పోయే వాళ్ళంతా మన ఇంటికి వస్తారు అని నిష్ఠూరంగా చెప్పి పద మనం లోపలికి వెళ్దాం అంటూ మళ్ళీ లోపలికి నడిచింది. కానీ మెట్ల మీద పడిపోయి తన ప్రాణాల కోసం పోరాడుతున్న శృతిని చూడగానే అమూల్యకు చాలా బాధగా అనిపించింది. దాంతో జయంతికి జవాబు ఇవ్వడం మానేసి శృతి వైపు కదిలింది. అది చూసి హే, ఎక్కడికే, నేను లోపలికి రమ్మనానా అంటూ ఆమెను ఆపాలని చూసింది జయంతి. కానీ అది జరగలేదు. తన వైపు వస్తున్న అమూల్యని చూస్తూ అమ్మో రారా, సాయం పట్టు అంటూ శృతిని ఒకవైపు పట్టుకున్నాడు పూర్ణంచంద్. స్పృహ కోల్పోయిన శృతిని ఆ ఇద్దరూ పట్టుకొని కిందికి తీసుకొస్తుంటే ఆగండి, ఆ దరిద్రాన్ని ఎక్కడికి తీసుకొస్తున్నారు అంటూ వాళ్ళను ఆపింది జయంతి. జయంతి, పంతాలకు పట్టింపులకు ఇది సమయం కాదు, అడ్డు తప్పుకో, ఆమె ప్రమాదంలో ఉంది అని కసిరాడు పూర్ణంచంద్. కానీ జయంతి మాత్రం అసలు కదలకుండా లేదు, దాన్ని చచ్చిన ఇంట్లోకి రానివ్వను, ఎవరెవరితో ఎన్నెన్నిసార్లు తిరిగిందో, ఎంత బరితెగించలేకపోతే ఒక అబ్బాయితో ఏ భయం లేకుండా ఒకే ఇంట్లో ఉంటుంది, అలాంటి దాన్ని నా ఇంట్లోకి రానిస్తే రేపు నా బిడ్డ గురించి నలుగురు ఏమనుకుంటారు, ఒకవేళ అలాంటి పుకారు ఏదైనా వస్తే అప్పుడు మనం అందరం ఇంత విషం తాగి చావాలి అని కనీసం కనికరం కూడా లేకుండా అంది. దాంతో వెంటనే పూర్ణంచంద్ కోపంగా ఆమెపై అరుస్తూ జయంతి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో తెలుస్తుందా, ఒక పక్క ఆమె పరిస్థితి బాగాలేకపోతే నువ్వు ఇలాగానే మాట్లాడేది, ముందు నువ్వు పక్కకు తప్పుకో, ఇప్పటికే చాలా లేట్ అయింది అని అన్నాడు పూర్ణంచంద్. అయినా కానీ జయంతి అసలు పక్కకు జరగలేదు. దాంతో చిరాగ్గా ఆమెను ఒక చేత్తో పక్కకు నెడుతూ అమ్మ మనం ఎన్ని చెప్పినా వినదు, కానీ మీరు లోపలికి పదండి నాన్న అంటూ లోపలికి అడుగు వేసింది అమూల్య. దాంతో కోపంగా అమూల్య వైపు చూస్తూ నా మాట అంటే ఇక్కడ ఎవరికీ లెక్కలేదు, నేనంటే ఎవరికీ విలువలేదు అని ఏడుస్తూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది జయంతి. కానీ ఆమెను పట్టించుకోకుండా శృతిని అమూల్య బెడ్రూమ్లో పడుకోబెట్టి నువ్వు తను చూస్తూ ఉండరా, నేను వెంటనే వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తా అంటూ గబగబా బయటికి వెళ్ళాడు పూర్ణంచంద్. అతని ఇంటి గడప దాటుతూ ఉంటే పక్కనే ఉన్న గది కిటికీలో నుండి చూస్తూ ఉంది జయంతి. ఆమె కళ్ళలో తెలియని కోపం కనిపిస్తుంది. కాసేపటికి డాక్టర్ రావడం, శృతిని టెస్ట్ చేసి చూడడం, మందులు రాసివ్వడం, వెళ్ళిపోవడం అన్నీ జరిగిపోతూనే ఉన్నాయి. డాక్టర్ మెడిసిన్స్ రాసిన ప్రిస్క్రిప్షన్ను పూర్ణంచంద్ చేతికి అందిస్తూ నథింగ్ టు వర్రీ, ఆమెకేదో ప్రాబ్లం ఉన్నట్లుంది, కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల అలా అయింది అంతే, ఇవి ఈరోజు రాత్రి వాడండి, అంతా నార్మల్ అవుతుంది అని చెప్పాడు డాక్టర్. థ్యాంక్స్ డాక్టర్ అంటూ డాక్టర్ చేతి నుండి ఆ మందుల చిట్టి తీసుకొని తన చేతిలో నుండి 200 రూపాయల నోటుని అతనికి ఇచ్చాడు పూర్ణంచంద్. అదంతా చూస్తున్న జయంతి ఇది నా ఇంట్లోకి రావడమే కాకుండా నా వాళ్లే నన్ను వెనక్కి నెట్టేలా చేసింది, దీన్ని నేను అంత సులువుగా వదిలిపెట్టను అని మనసులోనే కోప్పడింది జయంతి. ఇక డాక్టర్ వెళ్ళిపోయాక అమ్మో, అక్కని కొంచెం జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్ళి మందులు తీసుకొస్తాను అని చెప్పి రూమ్ నుండి బయటకు వచ్చి వెంటనే జైకి కాల్ చేశాడు పూర్ణంచంద్. కానీ అతని ఫోన్ కలవలేదు. దాంతో రెండోసారి కూడా డయల్ చేస్తూ అసలు ఎక్కడికి వెళ్ళాడు ఇతను, ఎంత టైం అవుతున్నా ఇంకా ఇంటికి కూడా రాలేదు అని మనసులోనే అనుకుంటూ మెడికల్ షాప్ వైపు నడిచాడు పూర్ణంచంద్. ఆ తర్వాత చేతిలోని స్లిప్ని మెడికల్ షాప్ అబ్బాయికి ఇచ్చి ఇవి ఇవ్వు బావు అని అడిగాడు. ఆ అబ్బాయి ట్యాబ్లెట్స్ ఇస్తుంటే ఇంకా ఆఫీస్లోనే ఉన్నాడా, ఒకసారి సత్యకి కాల్ చేద్దాం
అనుకుంటూ సత్యకి కాల్ కలిపాడు. సత్య వెంటనే కాల్ లిఫ్ట్ చేసి, హా అంకుల్ చెప్పండి అని అడిగాడు. దాంతో కొంచెం ఆందోళనగా, సత్య ఎక్కడున్నావు నువ్వు అని అడిగాడు పూర్ణంచంద్. రూమ్లోనే ఉన్నాను అంకుల్, ఎందుకు అడుగుతున్నారు అని ప్రశ్నించాడు సత్య. నీతో జయ్యున్నాడా అంటూ అడిగాడు పూర్ణంచంద్. లేడు, ఇంకా వాడింటికి రాలేదా అంకుల్ అని వెంటనే అడిగాడు సత్య. అతనికి జవాబిస్తూ, లేదు ఇంకా రాలేదు, అసలు అతను ఈరోజు ఆఫీస్కి వచ్చాడా లేదా అని అడిగాడు పూర్ణంచంద్. దాంతో సత్య ఆఫీసులో జరిగిందంతా చెప్పి, ఇంతకు ఏమైంది అంకుల్, ఏదైనా ప్రాబ్లమా అని అడిగాడు. దాంతో పూర్ణంచంద్ జవాబుగా, హా అది బహుశా నీకు తెలిసే ఉంటుంది కదా, జై ఒక అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చాడు కదా అని అంటూ ఉంటే, హా అని అన్నాడు సత్య. ఆమెకు కొంచెం ఆరోగ్యం బాలేదు, ఇంతకుముందే మెట్ల మీద స్పృహ కోల్పోయి పడిపోయింది అంటూ జరిగింది మొత్తం చెప్పాడు పూర్ణంచంద్. అంతా విన్న సత్య, అంటే ఇప్పుడు ఇప్పుడు ఆమెకు ఎలా ఉంది అంకుల్, ఇప్పుడు ఓకేనా అని ఆతృతగా ప్రశ్నించాడు. మందుల షాప్ అబ్బాయి అప్పటికే మెడిసిన్స్ ఇవ్వడంతో వాటిని పట్టుకొని ముందుకు నడుస్తూ, హా ప్రస్తుతానికి ఓకే, డాక్టర్ వచ్చి చూశాడులే, ఏం పర్వాలేదు అని అన్నాడు. కానీ జైకి కూడా ఒకసారి ఇన్ఫామ్ చేయాలి కదా అని ఫోన్ చేశాను, కానీ అతని ఫోన్ కలవడం లేదు. నువ్వు అప్పుడప్పుడు జైకి కాల్ చేస్తూ ఉండు అని అన్నాడు పూర్ణంచంద్. ష్యూర్ ష్యూర్ అంకుల్, తప్పకుండా, మీరు ఆమెను కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఐ థింక్ వాడేదో అర్జెంట్ పని మీద వెళ్ళినట్లున్నాడు, వచ్చేస్తాడు అని చెప్పాడు సత్య. అలా మాట్లాడుకుంటూనే ఇంటిదాకా వచ్చిన పూర్ణంచంద్, సరే సత్య ఉంటున్నా అని చెప్పి కాల్ కట్ చేశాడు. ఇదిలా ఉండగా మరోవైపు మహేంద్రనాథ్ ఇంట్లో సరణ దూసుకొచ్చి విల్లా ముందు ఆగిన కారులో నుండి కిందికి దిగి మహేంద్రనాథ్ ఇంట్లోకి వచ్చాడు. హాల్లోకి వచ్చిన అతనికి కొంచెం దూరాన డైనింగ్ టేబుల్ మీద ఏదో సర్దుతున్న రామయ్య కనిపించాడు. దాంతో సోఫాలో కూర్చుంటూ, రామయ్య ఒకసారి ఇలారా అని పిలిచాడు మహేంద్రనాథ్. అతని మాట ముగిపోయటమే ఆలస్యం, అక్కడ ప్రత్యక్షమయ్యాడు రామయ్య. అప్పుడు తన వంటిపై ఉన్న బ్లేజర్ తీసి అతని చేతికి అందిస్తూ, అమ్మగారు ఎక్కడున్నారు అని అడిగాడు మహేంద్రనాథ్. పైన మహతా అమ్మగారి రూమ్లో ఉన్నారయ్యా అని మెల్లగా చెప్పాడు రామయ్య. దాంతో పైకి చూస్తూ, ఏమైనా తిన్నదా లేదా అని అడిగాడు మహేంద్రనాథ్. పొద్దున్న తిన్నారు, మధ్యాహ్నం తినమంటే అందరి మీద గట్టిగా అరిచేసి పైకి వెళ్ళిపోయారు అంటూ జరిగింది చెప్పాడు రామయ్య. సరే సరే, నువ్వు వెళ్ళి డిన్నర్కి రెడీ చేయి, నేను వెళ్ళి తనను తీసుకొస్తాను అంటూ పైకి లేచాడు మహేంద్రనాథ్. అతని బ్లాక్ కలర్ షూస్ టక్కు టక్కున సౌండ్ చేస్తుంటే మెల్లగా మెట్లెక్కాడు అతను. వసు అని పిలుస్తూనే మహిత రూమ్ వైపు నడిచాడు మహేంద్రనాథ్. అతని గొంతు విని మహిత రూమ్ డోర్ దగ్గరే నిలబడిన వసుమతి వెనక్కి తిరిగి చూసింది. దాంతో ఆమెను వింతగా చూస్తూ, వసు ఎక్కడే నిలబడి ఏం చేస్తున్నావు, వెళ్తే లోపలికి వెళ్ళు, నీ మనసుకు నచ్చినంతసేపు లోపలే కూర్చొని రావచ్చు కదా అని అన్నాడు మహేంద్రనాథ్. దాంతో వసుమతి అతని వైపు చూడకుండా, లేదు నాకు ధైర్యం చాలడం లేదు అని మెల్లగా అంది. దాంతో ఆమె వైపు అయోమయంగా చూశాడు మహేంద్రనాథ్. అది చూసి, అది సరే, ఇంతకీ మీరెప్పుడొచ్చారు అంటూ అతని నుండి దూరం జరిగింది వసుమతి. ఆమె వెనకే నడుస్తూ, ఇంతకు ముందేలే కానీ ఇలా బయట నిలబడి చూస్తే నీ మనసులోని బాధ తగ్గుతుందా ఏంటి చెప్పు అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు మహేంద్రనాథ్. వెంటనే వసుమతి అతని వైపు ఏడుపు ముఖంతో చూస్తూ, మరి ఇంకేం చేస్తే నా మనసులో ఈ వేదన తగ్గుతుంది చెప్పండి అని ఆగిపోయి మహిత రూమ్ డోర్ వైపు చూపిస్తూ, ఎప్పుడో మధ్యాహ్నం వచ్చాను ఇక్కడికి, ఇప్పటి వరకు 100 సార్లు నా చెయ్యి ఈ డోర్ వరకు వెళ్ళింది, కానీ నా మనసు ఎంత పిరికితో చూడండి, ఒక్కసారి కూడా ఆ డోర్ తెరవనివ్వలేదు, ఎందుకంటే ఈ గదిని ఓపెన్ చేసి చూసేంత ధైర్యం కూడా నాకు లేదు అంటూ ఏడవటం మొదలుపెట్టింది. దాంతో ఆమె తల మీద చెయ్యి వేసి, హే వసు, నేనున్నాను కదా, మన కూతురు ఎక్కడున్నా సరే క్షేమంగా తిరిగి వస్తుంది, సేఫ్గా ఉంటుంది, తొందరలోనే నేను మహితను నీ దగ్గరికి తీసుకొస్తాను అని ఆమెకు ధైర్యం చెబుతూ అన్నాడు మహేంద్రనాథ్. కానీ ఇంకెప్పుడు, నేను చచ్చిపోయాక, ఇప్పటికే అది మనకు కనిపించక దాదాపు 10 రోజులవుతుంది, కానీ మీరు ఇప్పటి వరకు దాని గురించి ఒక్క చిన్న ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోలేకపోయారు. ఇంత ఆస్తి అంతస్తు ఉండి ఏం లాభం, బయట అంత పలుకుబడి ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఏం ఉపయోగం, నా కూతుర్ని ఎవరూ కనిపెట్టలేకపోతున్నారు అని గట్టిగా అరిచింది తన కన్నీటిని తుడుచుకుంటూ వసుమతి. ఆ మాటల్లో తన పట్ల కోపం కంటే కూతురు పట్ల ప్రేమే ఎక్కువగా కనిపించింది మహేంద్రనాథ్కి. దాంతో అతను నెమ్మదిగా వసుమతి ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకొని, వసు వసు ఇటు చూడు, నా వైపు చూడు అంటూ ఆమెను తన వైపు తిప్పుకొని,
నేను కూడా ట్రై చేస్తూనే ఉన్నాను. బట్ అసలు అది ఎక్కడికి వెళ్ళిందో కూడా ఎవరు కనుక్కోలేకపోతున్నారు. మహిత అంటే నీకెంత ప్రేమో నాకు కూడా అంతే ప్రేమ. ఇంకా చెప్పాలంటే నీకంటే నేనే ఎక్కువ బాధపడుతున్నా. కానీ డిఫరెన్స్ ఏంటంటే నువ్వు బయటపడుతున్నావు, నేను బయటపడటం లేదు. అంతే అంటూ కన్నీరు పెట్టుకున్నాడు మహేంద్రనాథ్. అది చూసి వసుమతి మెల్లగా తలాడిస్తూ, కానీ ఇన్ని రోజులైనా ఏమీ తెలియడం లేదంటే అసలు మహితకు ఏమైనట్టు అంటూ ఒక క్షణం ఆగి ఆలోచనలో పడిపోయింది. నాకు కూడా అదే అర్థం కావడం లేదు. అసలు తను ఎక్కడికి వెళ్ళుంటుంది అని అనుకుంటూ ఒక్క అడుగు ముందుకు వెళ్ళాడు మహేంద్రనాథ్. ఆ తర్వాత వెంటనే తేరుకున్న వసుమతి, ఒకవేళ అతనేమైనా కిడ్నాప్ చేసుంటాడా అని సడన్గా అంది. దాంతో వెంటనే తల తిప్పి ఆమె వైపు అనుమానంగా చూస్తూ, అతనంటే అని టక్కున అడిగాడు మహేంద్రనాథ్. అప్పుడు వసుమతి తల తిప్పి, అదే ఒకప్పటి మీ ఫ్రెండ్, ఇప్పుడు మీ శత్రువు మిస్టర్ మధుసూదన్ అయ్యర్ అని చెప్పింది. ఆ పేరు వినగానే మధుసూదన్ అయ్యర్కి తనకి మధ్య జరిగిన గొడవ గుర్తుకొచ్చింది మహేంద్రనాథ్కి. కొన్నేళ్ల క్రితం ఒకరోజు మధుసూదన్ అయ్యర్ మహేంద్ర వైపు వేలెత్తి చూపిస్తూ, రేయ్, నేను దీనికి ఇంతకింత పగ తీర్చుకుంటాను. నేను ఎలాగైతే నా కూతురికి దూరం అయ్యానో నీ కూతురిని కూడా నీకు దూరం చేసి నువ్వు కుళ్ళి కుళ్ళి ఏడ్చి ఏడ్చి చచ్చిపోయేలా చెయ్యకపోతే నా పేరు మధుసూదన్ అయ్యరే కాదు, గుర్తుపెట్టుకో అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఆ రోజు నుండి మహిత విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నాడు మహేంద్రనాథ్. ఎంతలా అంటే ఆమెను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళనిచ్చేవాడు కాదు. ఆ సంఘటన గుర్తుకు రాగానే వసుమతి నుండి దూరం జరుగుతూ, ఆ అవకాశం ఉంది. కానీ ఒకవేళ అదే గనక నిజమైతే రేపు పొద్దున కళ్ళు తెరిచినవాడు రేపు సాయంత్రానికల్లా కళ్ళు మూస్తాడు అని కోపంగా అన్నాడు మహేంద్రనాథ్. ఆ క్షణం అతని కళ్ళలో ఆవేశం, ఆక్రోశం తీరాన్ని ముంచడానికి వస్తున్న అలల్లా ఎగిసిపడుతున్నాయి. అవి నిజంగా మధుసూదన్ అయ్యర్ని నిలువునా ముంచేస్తాయా? ఇదిలా ఉంటే అటువైపు విజయ్ మరియు సూరజ్ ఒక రూమ్లో కూర్చొని ఉన్నారు. ఆ గదంతా నిశ్శబ్దం ఆవరించి ఉంది. ఆ నిశ్శబ్దానికి తెరతీస్తూ, ఆ సెల్ ఫోన్ షాపులో కుర్రాడు నిజంగా అబద్ధం చెప్పాడంటవా సూరజ్ అని అన్నాడు విజయ్. దాంతో కొంచెం దూరంలో కూర్చొని ఫోన్ వైపే చూస్తున్న సూరజ్ అతని మాటతో తల తిప్పి అతని వైపు చూసి, హా సార్, వాడు ఖచ్చితంగా అబద్ధం చెప్పాడు, అందులో ఎలాంటి డౌటు లేదు అని నమ్మకంగా చెప్పాడు సూరజ్. దాంతో కూర్చున్న ప్లేస్ నుండి విజయ్ టక్కున పైకి లేస్తూ, కానీ ఎందుకు, వాడికి మనతో అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏంటి అని అడిగాడు. అప్పుడు అతని దగ్గరికి వచ్చిన సూరజ్, కూల్ సార్, ఆ ఫోన్ని దాచాల్సిన అవసరం ఏంటి, అసలు ఆ ఫోన్ అతని దగ్గరికి ఎవరు తీసుకొచ్చారు, ఇదే కదా మనం కనుక్కోవాలి అని అన్నాడు. దాంతో కొంచెం కోపంగా తన చేతిలో ఉన్న రబ్బర్ బొమ్మను ప్రెస్ చేస్తూ, కానీ ఎలా, మనం అడిగితే వాడు నిజం చెప్పడు కదా అని అన్నాడు విజయ్. అప్పుడు అతనిలో తాను ఓడిపోతాననే భయం కనిపిస్తుంది. అప్పుడు ఒక క్షణం నిశ్శబ్దం తర్వాత, నిజమే సార్, మనం అడిగితే వాడు చెప్పడు, కానీ అడిగేవాళ్ళు అడిగితే చెప్తాడు కదా అని నవ్వుతూ విజయ్ వైపు చూశాడు సూరజ్. అతని మాటలు అర్థం కాకపోవడంతో, అంటే ఎవరు అని అయోమయంగా అడిగాడు విజయ్. పోలీసులు అంటూ ఆగిపోయి తన కళ్ళద్దాలను స్టైల్గా పైకనుకుంటూ, ఈరోజు పొద్దున్న మీరు మా ఫ్రెండ్ని కలవడానికి వెళ్తానని చెప్పారు, కానీ నేను ఈ ఫోన్ విషయం చెప్పడంతో ఆగిపోయారు కదా, గుర్తుందా అని అడిగాడు సూరజ్. హా అని విజయ్ తలాడించగానే, ఇప్పుడు మనం వాడిని కలిసి ఈ కేసులో ఎందుకు వాడుకోకూడదు అని అన్నాడు సూరజ్. దాంతో కొంచెం అనుమానంగా అతని వైపు చూస్తూ, కానీ అతను ఇందులోకి రావడం వల్ల కేసు గురించిన ఇన్ఫో లీక్ అవుతుందేమో, మహేంద్రనాథ్ గారు చెప్పిన విషయం గుర్తుంది కదా, ఆమె గురించి మనం వెతుకుతున్నట్లు ఎవ్వరికీ తెలియకూడదు. ఒకవేళ ఇప్పుడు మనం ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ని ఇందులోకి లాగితే అతను దాని వెనుక రీజన్ అడగకుండానే మనకు హెల్ప్ చేస్తాడా అంటూ తన మనసులోని అనుమానాన్ని బయటపెట్టాడు విజయ్. మీరన్నది కూడా నిజమే సార్, కానీ మనం దాన్ని చెప్పే విధంగా చెప్తే వాడికి కూడా ఎలాంటి అనుమానం రాదు అని అన్నాడు సూరజ్. అతని మాటలు విజయ్ మనసులో చాలా అనుమానాలను రేకెత్తించాయి. దాంతో ఆతృతగా, చెప్పే విధంగానా, అంటే ఎలా చెప్తావు అని అడిగాడు విజయ్. ఇదిలా ఉండగా మరోవైపు అమూల్య గదిలో, నాన్న, నేను నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని అంది అమూల్య. వాళ్ళకి కొంచెం దూరం శృతి స్పృహ లేకుండా పడుకొని ఉంది. బయట స్తంభానికి ఉన్న తెల్లని బల్బ్ కిటికీ నుండి అమూల్య ముఖం మీద పడుతుంటే ఆమె ముఖంలోని హావభావాలను చాలా స్పష్టంగా చూస్తున్నాడు పూర్ణంచంద్.
రోజు ఆమెలో కనిపించే అమాయకత్వం, బాధ ఈరోజు ఎందుకో తన కూతురులో అతనికి కనిపించడం లేదు. దాంతో ఏమైందిరా అని అనుమానంగా అడిగాడు పొన్నంచంద్. అప్పుడు అమూల్య కొంచెం తటపటాయిస్తూ, ఇది మీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు నాన్న, కానీ అంటూ ఆగిపోయింది అమూల్య. ఆమె భయపడుతుందని అర్థం చేసుకున్న అతను, అమ్మో, ఈ నాన్న ముందు నువ్వు ఇంతవరకు ఎప్పుడూ ఇలా భయపడలేదు, మరి ఈరోజు ఎందుకు ఇంతలా భయపడుతున్నావు? అంటే దీని అర్థం నువ్వేదో తప్పు చేస్తున్నావని అని గంభీరంగా అన్నాడు పొన్నంచంద్. వెంటనే అమూల్య అతని వైపు చూస్తూ, నేను తప్పు చేస్తున్నానో ఒప్పు చేస్తున్నానో నాకు తెలియదు నాన్న, కానీ అమ్మకు మాత్రం మంచి చేయాలనుకుంటున్నాను అని అంది. ఆ మాట వినగానే ఆమె వైపు అనుమానంగా చూస్తూ, అంటే అని ఆగిపోయాడు పొన్నంచంద్. అప్పుడు అమూల్య మెల్లగా, నేను అన్నయ్య విషయం అమ్మకి చెప్పేద్దాం అనుకుంటున్నాను నాన్న అని టక్కున చెప్పేసి తన పని అయిపోయిందన్నట్లుగా సైలెంట్ అయిపోయింది. కానీ ఆమె మాటలు వినగానే ఒక క్షణం పొన్నంచంద్ గుండె ఆగిపోయింది. వెంటనే ఆశ్చర్యంతో వాట్ అని అన్నాడు పొన్నంచంద్. అప్పుడు అమూల్య మెల్లగా తలాడిస్తూ, హా నాన్నగారు, ఇక ఈ నిజాన్ని దాచడం నా వల్ల కాదు. రోజు రోజుకి అమ్మ అన్నయ్య మీద పెంచుకుంటున్న ఆశలను చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. ఒకవేళ రేపు ఎప్పుడైనా నిజం బయటపడితే అమ్మకు ఏమవుతుందో ఇమాజిన్ చేసుకుంటేనే అంటూ ఆగిపోయి ఒక చిన్న శ్వాస లోపలికి తీసుకొని, అందుకే నాన్న, ఇది నా వల్ల కాదు. అన్నయ్య లేకున్నా ఇన్ని రోజులు ఉండగలిగాను, కానీ అమ్మ లేకుండా నేను ఒక్క రోజు కూడా ఉండలేను అని బాధగా చెప్పింది. అది కాదురా అమ్ము, ఇప్పుడున్న పరిస్థితులను అర్థం చేసుకో. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. రేపు అసలే మీ అన్నయ్య బర్త్డే అని తను ఏవేవో ప్లాన్స్ వేసుకుంటుంది మీ అమ్మ. ఇలాంటి సమయంలో నువ్వు ఈ నిజం చెబితే ఎలా ఉంటుంది చెప్పు అని ఆమెను సముదాయించడానికి ట్రై చేశాడు పొన్నంచంద్. కానీ ఈరోజు అమ్ముకి నిజం బయట పెట్టాలనే భూతం పూనింది. అందుకే పొన్నంచంద్ మాటలను అస్సలు వినిపించుకోకుండా, నో నాన్న, ఇక ఈ విషయంలో నేను మీ మాట వినదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా ఆలస్యమైంది. నేను ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నాను. ఇక దీని రిజల్ట్ ఏదైనా సరే మనం ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోయింది. ఇంతలో బెడ్పై ఉన్న శృతి మెల్లగా మూలుగుతున్న సౌండ్ వినిపించింది. దాంతో ఇద్దరూ ఒక్కసారిగా ఆగిపోయి శృతి వైపు చూశారు. అమ్మా అని మెల్లగా కళ్ళు తెరుస్తోంది శృతి. వెంటనే అక్క అంటూ వెళ్ళి శృతి దగ్గరకు వెళ్ళి పక్కనే కూర్చుంటూ, ఇప్పుడు నీకు ఎలా ఉందక్క అని అడిగింది అమూల్య. కళ్ళు తెరిచిన శృతి అమూల్యను పైనుండి కింది వరకు తేరిపారా చూస్తూ, అక్క, ఇంతకీ ఎవరు నువ్వు అని అయోమయంగా అడిగింది శృతి. అప్పుడు అక్కడే ఉన్న పొన్నంచంద్, శృతి, తను నా కూతురు, పేరు అమూల్య అని చెప్పాడు పొన్నంచంద్. దాంతో ఆమె పొన్నంచంద్ను కూడా పైనుండి కింది వరకు చూస్తూ, అసలు మీరెవరు? నేను ఇక్కడున్నానేంటి అని అంది శృతి. ఆ మాటతో శృతి వైపు అయోమయంగా చూస్తూ, అంటే ఈమెకు తన గతం గుర్తొచ్చిందా ఏంటి అని మనసులోనే అనుకున్నాడు పొన్నంచంద్. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేయసి రావే సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.